హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీఎల్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మస్కట్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిందండి. చాలా వైభవంగా జరిగింది. ఎలా జరిగిందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఎవరైనా మా వీడియోని ముందుగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ చూడండి, మేము టెంపుల్కు రీచ్ అయిపోయామండి. మేము కళ్యాణం టైం వరకు రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి ఇలా పట్టు వస్త్రాలతో అందరు గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఈ కళ్యాణ మహోత్సవము కృష్ణా టెంపుల్ ఆవరణలో జరిగిందండి. నేను కృష్ణా టెంపుల్ ఆవరణ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ టోటల్గా చూపించాను లాస్ట్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అవర్ ఛానల్. అండ్ పట్టు వస్త్రాలు పట్టుకొని ఇలా జంటలతో అందరు గుడి చుట్టూ తిరుగుతున్నారు. అందరు కూడా మొక్కుతున్నారన్నమాట. అండ్ ఫ్రైడే కాబట్టి చాలామంది జనాలు వచ్చారు. బ్యాచిలర్స్కి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ వీలుంటుంది కాబట్టి అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా వేరే కంట్రీలో కూడా మన పండగలు అన్నీ సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. అండ్ ఇంకా లంచ్ టైం వరకు ఇంకా చాలా జనాలు వచ్చారు. నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా అలా జనాలు వచ్చారన్నమాట. ఎంత బాగా జరుగుతున్నాయో చూడండి. మాతో పాటు మీరు కూడా చూసి ఆ దేవుని ఆశీర్వాదాలు పొందండి. అండ్ ఇప్పుడు కన్యాదానం చేశారన్నమాట. ఆ వాటర్ని అందరికీ ఇలా చదువుతున్నారు పంతులు. చూడండి. ధర్మమునందు అర్థమునందు కామమునందు తవ ఏష నువ్వు చేసే. ఆ తర్వాత ఇప్పుడు రామునికి సీతకు ఇలా బాసింగాలు పెడుతున్నారు పంతులు గారు. అలా బాసింగాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టు అంటారు కదా. ఇప్పుడు రాముని సీత పెళ్ళి కూడా సగం పెళ్ళి అయిపోయినట్టు.
అలా జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు గౌరీ పూజ చేస్తున్నారు. ఓం ధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యగౌరీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి అవర్తగతే సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి నిజేష్ఠ్యాచమయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గౌరీ పూజ అయిన తర్వాత ఇప్పుడు హారతి ఇచ్చారు. హారతిని అందరికీ చూపిస్తూ మొక్కించారు. ఆ తర్వాత మాంగళ్యధారణకు ముందు మా మంగళసూత్రాన్ని అందరికి చూపి మొక్కిస్తారు కదా. ఇప్పుడు అలా మాంగళ్యధారణ అయిన తర్వాత తలంబ్రాలు పోసుకున్నారు రాముడు సీత. ఇప్పుడు పువ్వులతో అలా విరజల్లుతున్నారు రాముడు సీతపై. అలా సీతారాముల కళ్యాణం అయిన తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నారు. కొంతమంది తమలపాకులపై శ్రీరామ శ్రీరామ అని రాశారు. అవి పంతులు గారికి ఇస్తే అక్కడ హనుమాన్ చాలీసా అందరూ చదువుతూ అలా పూజ చేశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి.
అలా కళ్యాణం పూర్తయిపోయాక భోజనాలు స్టార్ట్ చేశారు. అప్పటికే లంచ్ టైం అయిపోయింది, బాగా లేట్ అయిపోయిందండి. రైస్, లడ్డు, పాపడ్, బజ్జీ అండ్ పులిహోర, పప్పు, బ్రింజల్ చాలా బాగా పెట్టారు ఫుడ్ మాత్రము. తిన్న తర్వాత లోపలికి వచ్చి క్యూ పట్టేశాము. తినకముందు క్యూ పడదామంటే చాలా పెద్ద ఉండే క్యూ, సో అందుకే తిన్న తర్వాత క్యూ పట్టాము. ఇప్పుడు పైకి వచ్చాము. చూడండి, సీతారాముల్ని దగ్గర నుండి చూపిస్తాను. చాలా బాగా జరిగిందండి. చాలామంది జనాలు వచ్చారు. అందరు కూడా తిన్న తర్వాత దర్శనం కోసం క్యూ పట్టారు. తిన్నాక కూడా క్యూ కూడా చాలా పెద్దగానే ఉంది. బట్ దేవుని దర్శనం కోసమే కదా ఇక్కడ దాకా వచ్చింది. సో అందరు కూడా తిన్నాక దర్శనంకు లైన్ పట్టారు. చూడండి ఎంత బాగున్నారో సీతారాములు, చాలా బాగున్నారు కదా. చాలా బాగా జరిగింది కళ్యాణం. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలకు పూజ చేశారన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి హనుమంతునికి పూజ చేశారు. చూసారా, మెడలో వడలు చేసిన దండ వేస్తారన్నమాట, వేశారు. అండ్ ఇక్కడ ఉన్న అతను ఫ్రూట్స్ అండ్ తమలపాకులు అందరికీ ఇచ్చారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రూట్స్, తంబలపాకులు ఇచ్చేటప్పుడే ఇలా రామజన్మభూమి మందిరం స్టిక్కర్ ఇచ్చారు. ఇంట్లో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అలా దర్శనం అయిపోయాక అక్కడ కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకున్నాము. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంతమంది జనాలు వచ్చారో, చాలా జనాలు వచ్చారండి. కొంతమంది లంచ్ చేస్తున్నారు. లంచ్ అయ్యాక లోపలికి వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు. మా చిన్నోడు చూసారా యాపిల్ తింటూ మీ అందరు చూపిస్తున్నారు, పంతులు గారు ఇచ్చారన్నాయి. ఇదండి మస్కట్లో ఇలా జరిగాయి సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Bye bye.